చిరంజీవి గారు మెగా 158 సినిమాతో రాబోతున్నారు, మనందరికీ కూడా తెలుసు. మరి ఆ సినిమా నుంచి ఇప్పుడు టైటిల్ గ్లిమ్స్ వచ్చాయి. మరి ఈ టైటిల్ గ్లిమ్స్ చూస్తూ ఉంటే చిరంజీవి గారు మాత్రం బొట్టు పెట్టుకొని, గ్లాసెస్ పెట్టుకొని, ఒక సాధారణమైనటువంటి ప్యాంటు షర్టు ధరించి, చేతిలో బుట్టి పట్టుకొని ఎంతో అమాయకుడిలాగా, సౌమ్యుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ తన వెనకాల ఒక స్ట్రాంగ్, అంటే ఏదో బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది, గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. అంటే కనిపించని ఒక విస్ఫోటనాన్ని దాచుకున్నాడు, అది ఎవరికి కూడా తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు అనే మాట మాత్రం మనకు క్లియర్గా తెలుస్తోంది. అండ్ ఈ యొక్క టైటిల్ గ్లిమ్స్లో మనకు ఎవరెవరు కనిపిస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు, సునీల్ గారు కనిపిస్తూ ఉన్నారు. గెటప్ శ్రీ, వీళ్ళు ముగ్గురు అయితే స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు. అండ్ చిరంజీవి గారి గెటప్ మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ఏంటంటే మనందరూ కూడా ఏమనుకుంటాము, బాబీ గారి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా దానికి మించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ సినిమాని తీస్తూ ఉన్నారన్నమాట. అండ్ చిరంజీవి గారు ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ యొక్క సంవత్సరాన్ని చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారు. మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని దాదాపుగా 300 కోట్లకు పై కలెక్షన్ చేశారు. సో ఆ తర్వాత రాబోతున్నటువంటి ఇదే సినిమా కాబట్టి ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయానికి కూడా క్లియర్గా, అంటే టైటిల్ గ్లిమ్స్లోనే రిలీజ్ డేట్ కూడా మనకు అనౌన్స్ చేశారు అఫీషియల్గానే. అంటే 2027 జనవరి 13, అంటే నెక్స్ట్ రాబోయేటటువంటి సంక్రాంతికి ఈ సినిమా రాబోతుంది. సో మరి ఈ సినిమాలో మనం చూస్తూ ఉంటే జస్ట్ టైటిల్ గ్లిమ్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉన్నట్టు కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి చిరంజీవి గారి డైలాగ్స్, మాడ్యులేషను, ఆ వాయిస్ అనేది కూడా ఎంత బేస్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారనమాట. కామెంట్ చూస్తూ ఉంటే ఒక్కొక్క కామెంట్ అదిరిపోయిందనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఆ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి చాలా భారీ సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి మరొకసారి వీళ్ళ కాంబినేషన్ వస్తుంది అని తెలిసిన తర్వాత చాలా మంచి ఫ్యాన్ బేస్, అంటే అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి మీలో ఎంతమంది యొక్క కాకా టైటిల్ గ్లిమ్స్ చూశారు? మీకు ఏ విధంగా అనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.